ఈరోజు అమ్మమ్మల్ని హోమ్ టూర్ చేసేద్దామా? సరే, ఓకే, చూపిద్దామా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు? సరే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా అమ్మది హోమ్ టూర్ చూపించేస్తాను, మీరు కూడా వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి వాళ్ళ గురువారం కదా, అమ్మ అయితే నీట్గా ముగ్గు అయితే వేసేసింది. ఇంకా కన్నా అయితే తొక్కేసాడు ఇలాగా ఫస్ట్ ఎంట్రన్స్లో రాగానే ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి తులసి కోట ఉందండి. ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉండేది, ఈసారి ఏంటంటే ఎండల వల్ల ఏంటో కొంచెం లీవ్స్ వచ్చేసి ఇలా రెడ్గా అవుతున్నాయి. ఇంకా దీని కింద వచ్చేసి బుడ్డది ద్వారకామాయి బాబా అయితే ఉన్నారండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆవు దూడ బొమ్మ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గురువారం కదా, అమ్మ అయితే ప్రసాదం పెట్టింది ఇక్కడ. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇలాగ వెళ్తే ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే మైసూర్లో అందరూ ఇలాంటి డోర్సే పెట్టుకుంటారండి. 100లో 90% వరకు ఇలాంటి డోర్స్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంట్లోకి అయితే వచ్చేసేయండి. ఇంకా ఇంట్లో రాగానే రైట్ సైడ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. ఇంకా టీవీ యూనిట్ పక్కన ఇక్కడ అయితే విండో అయితే ఉంటుందండి. మెయిన్గా ఏంటంటే ఇంట్లో వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇక్కడ టీవీ యూనిట్లో వచ్చేసి ఫస్ట్ అయితే తాత, నెక్స్ట్ వచ్చేసి డాడీ ఫోటో అయితే ఇలా పెట్టారండి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి ఇది నాది మా వాడిది ఫోటో. ఇంకా మ్యారేజ్ అయ్యాక తీయించుకుంటాం కదా స్ట్రీట్స్ అవి. ఇంక ఇది వచ్చేసి మా పెళ్ళి అయ్యాక రిసెప్షన్ రోజు అయితే తీసిన ఫోటో. ఇది మా వారు, నేను, డాడీ, అమ్మ, ఇంకా అన్నయ్యది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అన్నయ్య ఫోటో అండి. వీడిది వచ్చేసి 3rd ఇయర్ బర్త్డే అప్పుడు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా డాడీ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనమాట ఈ ఫోటో. ఇవన్నీ ఇలా పెట్టుకుందండి. అమ్మ అయితే నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుని పెట్టుకుంటుంది ఫొటోస్ అవి. బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి పెట్టుకుంటాము. ఎప్పుడు వాటర్ ఫిల్ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటాము తీసుకుని తాగేట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇది బాబాని రోజు ఒక మంచి మాటతో స్టార్ట్ చేయాలని ఇది వచ్చేసి క్యాలెండర్ అనమాట. ఇంకా డైలీ అమ్మ వాళ్ళు అయితే డేట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదైతే నా ఫేవరెట్ పిక్ అని చెప్పచ్చండి. ఇది హనీకి 6 years కంప్లీట్ అయ్యి 7th ఇయర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు బర్త్డే అప్పుడైతే ఈ ఫొటోస్ అన్నీ తీసామండి. ఫొటోస్ అన్నీ తీసి అయితే కెమెరాలో అయితే తీయించింది మా ఆడబడుచు. ఇంకా అయితే మా అన్నయ్యకి పంపితే మా అన్నయ్య అయితే ఇలా ఫ్రేమ్ అయితే కట్టించుకుని వీళ్ళ ఇంట్లో అయితే పెట్టుకున్నాడండి. నాకు కూడా తెలీదు, సర్ప్రైజింగ్ వీళ్ళ ఇంట్లో వచ్చి చూసేటప్పటికైతే ఈ ఫోటో ఉంది. ఇది చాలా అంటే చాలా ఇష్టం నాకు. కన్నాకు వచ్చేసి 3rd ఇయర్ అప్పుడు. బాగుంది కదా, మీకు నచ్చిందా? చాలా బాగుంది కదా. అన్నికి వచ్చేసి అప్పుడు 6 years కంప్లీట్ అయ్యేటప్పుడు బర్త్డే వచ్చింది 7th ఇయర్ది. అప్పుడైతే తీయించుకున్నాము. ఇద్దరు భలే క్యూట్గా ఉంటారు ఇంకా దీంట్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇక్కడ వచ్చేసి టీవీ ఉంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎక్కడ చూసినా బాబా ఫొటోస్ అయితే ఎక్కడ చూస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి బాబాది గురువాష్టకంది. ఇంక ఇది అమ్మ వచ్చేసి డైలీ చదువుకుంటుంది, ఇక్కడైతే పెట్టుకుంది. ఇంకా దీంతో ఇలా వెళ్ళిపోతే ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఇందులో వచ్చేసి అన్నయ్య అయితే ఉంటాడు. ఇంకా అక్కడ వచ్చేసి ఏమైనా గ్యాస్ సిలిండర్స్ అవి ఉంటాయి కదా, అయితే అక్కడ పెట్టేసుకున్నారు. ఎందుకంటే కిచెన్ వచ్చేసి చాలా చిన్నదనమాట. ఇంకా అందుకని అక్కడ అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ అన్నయ్య ఏంటంటే బాబా బుక్స్ అవి చదువుకుంటాడు ఇక్కడ కూర్చొని. అలాగే బాబాది ఏమన్నా సాయికోట అది రాసుకునేట్టుంటే ఇక్కడ రాసుకుంటారు. అగైన్ ఇక్కడ వచ్చేసి బాబాది ద్వారకామాయి ఫోటో. ఇవి వచ్చేసి షిరిడి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాడు. ఇల్లంతా అయితే అతికిచ్చాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఇది వచ్చేసి నార్మల్గా బెడ్ అండి. ఇంక ఇది వచ్చేసి కబోర్డ్ అండి. ఇంకా కబోర్డ్లో వచ్చేసి ఇది అన్నయ్య బట్టలు అనమాట ఇవన్నీ. ఇంకా కింద చూడండి, ఆడపిల్లల కన్నా ఎక్కువ బట్టలు ఉంటాయి వీడికి. ఇంకా కింద అయితే బెడ్షీట్స్ వాడిని అవన్నీ అయితే పెట్టేసింది అమ్మ. ఇంక ఇవన్నీ వచ్చేసి అన్నయ్య బట్టలు. ఇంకా ఈ బ్యాగ్లో ఏంటంటే బాబాకి సంబంధించినవి అది ఉంటాయి బట్టలు అవిని. ఇంకా ఇదిగోండి ఇదంతా బాబా డ్రెస్సులు అనమాట. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, అమ్మ వాళ్ళు వారానికి వీక్లీ ఒక్కొక్క కొత్త బట్టలు అయితే తెస్తాడండి. ఇంకా ఈ కబోర్డ్ మొత్తం నిండిపోయింది ఈ డ్రా మొత్తం. ఇవన్నీ వచ్చేసి బాబాకి పెట్టే కిరీటాలు, అలాగే బాబాకి పెడతారు కదా స్టిక్కర్స్, ఇంక ఇవన్నీ పర్ఫ్యూమ్స్ బాబాయి, ఇవన్నీ చాలా వరకు బాబాయేనండి. ఇదిగోండి కిరీటాలు. ఇంక ఇవన్నీ తీస్తే చాలా ఉన్నాయి కిందకి. ఇప్పుడు నేను తీసి కూడా సర్దలేను, ఇంక అందుకే అలాగే పెట్టేస్తున్నాను. ఇంక ఇవన్నీ వచ్చేసి బాబాయ్ అండి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అన్నయ్య పర్ఫ్యూమ్స్ కానీ అలాగే కళ్ళజోళ్ళు ఇటువంటి స్పెట్స్ ఇటువంటివి అయితే పెట్టుకుంటాడు వాడు. ఇదిగోండి ఇవన్నీ అన్నయ్య డ్రా. ఇది వచ్చేసి మెయిన్ ఇలాగ అన్నయ్య రూమ్లో కబోర్డ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నాకు ఈ మోడల్స్ అయితే బాగా నచ్చుతాయి. పైన కూడా చూడండి, పైన కూడా కబోర్డ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇవన్నీ కబోర్డ్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఎన్ని సామాన్లు ఉన్నా లోపలికి ఉండిపోతాయి, బయటది ఏమి పెద్ద సామాన్లలాగా ఉన్నట్టుండవు. అలాగే ప్రతి కబోర్డ్కి ఇలా మిర్రర్ అయితే ఇచ్చారు. మిర్రర్ అయితే బాగుంది. ఆ రూమ్లో కూడా ఉంటుంది అలాగే మిర్రర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు అయిపోయాక ఇక్కడ వచ్చేసి కింద కబోర్డ్స్ అవి ఇచ్చారండి. దీనికి కూడా ఇక్కడ అమ్మ వచ్చేసి ఎక్స్ట్రా గ్రాసరీస్ ఏమన్నా ఉంటే ఇక్కడ దీంట్లో అయితే పెట్టేసుకుంటుంది. వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే దీంట్లో అయితే పెట్టేసుకుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్స్ అలాగే ఇవన్నీ పెట్టుకుంటారండి. ఇంకా ఈ పక్క కబోర్డ్లో వచ్చేసి అన్ని దేవుడికి సంబంధించినవి ఉంటాయండి. బుక్స్ కానీ అన్ని ఇదిగోండి బుక్స్, ఇంకా దేవుడికి సంబంధించిన పసుపులు కానీ గంధం కానీ ఇంక అన్ని దేవుడికి సంబంధించిన బుక్సేనండి, బాబా బుక్సే. చూసారా ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో. ఇన్ని బుక్స్ అయితే అమ్మ అయితే చదువుతూ ఉంటుందండి, బాబా బుక్స్ ఇవన్నీ అమ్మాయి. ఇంక వీటికి సంబంధించినవన్నీ కబోర్డ్లో అయితే పెట్టుకుంటారు. నేను ఇలా కబోర్డ్ ఉండటం వల్ల ఏంటంటే ఎన్ని సామాన్లు ఇలా లోపలికి అయితే ఉండిపోతాయి, బయటకు అయితే నీట్గా అయితే కనపడుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య రూమ్లో నుంచి ఇలా వస్తే ఇటు సైడ్ వచ్చేసి దేవుడు మందిరం అయితే ఉంటుందండి. దానికి ఇలా డోర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఇలాగా ఇప్పుడు మనం డోర్ తీస్తే ఇదిగోండి ఇది వచ్చేసి బాబా మందిరం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి అన్నయ్య షిరిడి వెళ్ళినప్పుడు అయితే తెచ్చాడండి. అప్పుడు 6000 ఏమో అయ్యిందంట విగ్రహం. తెచ్చి కూడా ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయితే అయిపోతుంది. అప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఏంటంటే బాబా ఉన్నట్టే చేస్తారు ఇంట్లో. ఒక ఇంట్లో పెద్ద ఎలా ఉంటే ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి విగ్రహం వచ్చేసి మొన్న రీసెంట్గా బెంగళూరు వెళ్ళినప్పుడు అయితే నచ్చిందంట అన్నయ్యకి. ఇంకా అక్కడి నుంచి అయితే తెచ్చారు. ఇంక ఇది వచ్చేసి అమ్మవారి పూజ గది అండి. మళ్ళీ పూజ గదిలో నుంచి అయితే ఇలాగ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లాగా అన్నట్టు. ఇంక ఈ రూమ్లో ఏంటంటే అమ్మ అయితే ఉంటుంది. సేమ్ ఆ రూమ్లో అయితే ఎలా వచ్చిందో కబోర్డు, ఈ రూమ్లో కూడా సేమ్ అలాగే వచ్చిందండి. దీంట్లో ఇంకా మా బట్టలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మెస్సీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్లో కబోర్డ్ వచ్చేసి సేమ్ ఇలాగే ఉంటుందండి. సేమ్ ఇక్కడ కూడా ఒక మిర్రర్ అయితే ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి బెడ్ అండి. ఇదేమో దివాన్ కాట్ అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ హాల్లో అయితే ఉండాలి దివాన్ కాటు. ఏంటంటే ఎండ వేడికి అయితే అందరం ఇదే రూమ్లో పడుకుంటున్నాం అమ్మ వాళ్ళందరూ. ఇంక నేను పిల్లలు అక్కడ పడుకుంటే అమ్మ ఉండేసి ఈ దివాన్ కాట్ మీద అయితే పడుకుంటున్నాము. అందుకని ఇది దివాన్ కాట్ వచ్చేసి హాల్లో నుంచి అయితే ఇక్కడ షిఫ్ట్ చేసామండి. ఇలాగా బయటికి ఇలాగ వెళ్తే ఇంకా మనకు అపోజిట్లో ఇలాగ ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నారండి అమ్మ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మెయిన్గా ఇలాగ వెళ్తే ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో కబోర్డ్స్ అవి ఇవ్వలేదండి, ఇవి కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. నార్మల్గా ఇలాగ కట్టించేసి ఇంకా అలాగే వదిలేసారు, కబోర్డ్స్ లాంటివి ఏం పెట్టలేదు. ఇంకా అమ్మ అయితే ఇలా నీట్గా సర్దుకుందనమాట. కింద కూడా ఉన్నాయి. ఇంకా కింద కూడా ఏంటంటే ఇలా సెల్ఫ్ లాంటివి ఇచ్చేసి వదిలేసారనమాట. కబోర్డ్స్ లాంటివి ఉడుతుంది, ఏమీ కట్టించలేదు. ఇంక ఇదంతా వచ్చేసి అమ్మ వాళ్ళ కిచెన్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లో నుంచి ఇలా వచ్చేస్తే ఇది ఒక వాష్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వెళ్తే ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇంకా ఇలాగ వచ్చేస్తే ఇదంతా వచ్చేసి బయట అండి. బయట చూసారా ఎంత స్పేషియస్గా అయితే ఉంది. అదొక పోర్షను, అలాగే ఇది ఒక పోర్షన్ అండి. ఇంక ఇదంతా వచ్చేసి ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్ ఏరియా అయితే ఉంది. ఇక్కడైతే అమ్మ మిషన్ అయితే పెట్టుకుంటుంది. ఇంక ఇదంతా చూడండి అసలు ఎంత గ్రీనరీగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో. మొన్న మీకు చూపించాను కదా ఒక వీడియోలో ఆకుకూర తోటకి అయితే వెళ్ళామనేసి, అదేనండి ఆకుకూర తోట వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి నర్సరీకి వెళ్ళాం కదా, నర్సరీ వచ్చేసి అది వచ్చేసి మెయిన్ రోడ్ అండి, హైవే రోడ్డు. ఇంకా మనం అక్కడికి వెళ్తే సిటీ బస్సులు అవి కూడా ఆగుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నా సైకిల్ అయితే ఆడుకునేవాడు కదా, అక్కడేనండి. ఓవరాల్గా ఇల్లు లుక్ వచ్చేసి ఇలాగైతే ఉంటుందండి.
నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.